మరి రీతుతో మీ లవ్ స్టోరీ అయితే బాగానే నడిచిందని విన్నాము. అది నిజమేనా? రీతుకి నాకు అసలు లవ్ స్టోరీ అసలు ఎల్లు కూడా లేదు అందులో. ఎల్ఓబిలో ఎల్లు కూడా లేదు. ఓకే. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఓకే. అంతే. అంటే మరి సోషల్ మీడియా ప్రభావం మా మీద కూడా ఉంటది కదా! అంటే మేము కూడా చూసి చిన్న క్లారిఫికేషన్ కోసం ఎక్కడ అడుగుతున్నాం. మేము అలా ఎప్పుడు పెట్టలేదే. నేను కొన్ని ఇంటర్వ్యూస్‌లో కూడా మేము కూడా చూసాం. కొంతమంది అడిగారు ఇక క్వెషన్ సేమ్ లేదు క్వెషన్. లేదు, రితు గురించి ఫస్ట్ టైం మీరే అడుగుతున్నారు. ఓకే. అంటే నేను ఒక చోట ఎక్కడో విన్నాను. రీతుతో మీ రిలేషన్ బావుంటుంది. మేబీ లవ్ ఫ్రెండ్లీ అనే ట్రాక్ కూడా లేదు నడిచింది. లేదు, లేదు. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే ఓకే. లైక్ బ్రో అన్నమాట మేము. ఓకే. నేను తనని అబ్బాయిలా ట్రీట్ చేస్తా. ఓకే. తను సో వీఆర్ లైక్ వెరీ క్యాజువల్ చిల్ ఫ్రెండ్స్ ఓకే. అలాగే అంతే. ఇప్పుడు బిగ్ బాస్‌లోకి ఓల్డ్ కంటెస్టెంట్స్ అయితే వస్తున్నారు కదా! మరి మీరు కూడా వెళ్తున్నారా? ఆఫర్ వస్తే రిజెక్ట్ చేస్తారా? లేదు. వెళ్తారా? ఐ డోంట్ థింక్ దే విల్ కాల్ మీ బికాజ్ దేర్ ఓన్లీ నాకు తెలిసి జస్ట్ పాస్ట్ సీజన్ వాళ్ళని పిలుస్తున్నట్టున్నారు. ఓకే. అండ్ నేను ఆల్రెడీ సీజన్ 8 లాస్ట్ వీక్లో వెళ్ళా. హ్మ్. సో దే వోంట్ రిపీట్ అగైన్ అని అనుకుంటున్నా. అండ్ సీరియల్ నేను ఆల్రెడీ సీరియల్ చేస్తున్నాను కాబట్టి మేబీ అడగకపోవచ్చు వెళ్ళమని. ఓకే. ఇప్పుడు వీళ్ళు వెళ్ళే దానిలందరూ నాన్ ఫిక్షన్. వాళ్ళు ఇప్పుడు కరెంట్ సీరియల్స్లో చేయట్లా. స్టార్మాతో ఎవరు ప్రియాంక కానీ అతను అదే గౌతమ్ కృష్ణ కానీ వీళ్ళు దర్ నాట్ డూయింగ్ ఎనీ సీరియల్స్ కదా. ఓకే. సో అలా ఏమైనా మేబీ కొంచెం బజ్ వస్తుంది, కొంచెం హైప్ వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు మేబీ వాళ్ళు జస్ట్ లాస్ట్ సీజన్ వాళ్ళు కదా ప్రేరణ వీళ్ళందరూ గౌతమ్. హ్మ్. సో యూజువలీ దే డూ దట్ ట్రెండ్ లాస్ట్ సీజన్ వాళ్ళని ట్రెండ్ కోసం. పిలవడం అట్లాగా. బట్ ఈ సీజన్కి నేను ప్రమోషన్స్లోకి వెళ్ళా. ఓపెనింగ్ అప్పుడు ఓకే. స్టార్టింగ్ అప్పుడు ఒక ప్రమోషనల్ వీడియో చేశా. ఇప్పుడైతే నాకు అలాంటి అప్రోచ్ ఏం రాలేదు. రాలేదు. ఒకవేళ వస్తే? వెళ్తానేమో. టాస్క్లు మాత్రం ఆడలేను. అంటే టాస్క్‌ల కోసమే పిలుస్తున్నారు కదా! యా వాళ్ళని. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లేయింగ్ విత్. మరి ఈ సీజన్ చూస్తున్నారా బిగ్ బాస్ మీరు? అప్పుడప్పుడు చూస్తా. మా అమ్మ బాగా చూస్తుంది. ఎవ్రీడే చూస్తుంది మా అమ్మ. నేను షూట్ నుంచి వచ్చే టైంకి పెట్టి చూస్తుంటుంది. కొంచెం నేను అప్పుడప్పుడు చూస్తా తినేటప్పుడు ఏదైనా లైట్గా అట్లా. ఓకే. ప్రోమోస్ చూస్తుంటా అంతే. ఇప్పుడు మీ ఈ సీజన్‌లో మీ ఫేవరెట్ ఎవరు? ఇమాన్యుయల్. ఇమాన్యుయల్. ఎందుకు? ఐ లైక్ హిస్ కామెడీ. ఓకే. తను ఉండడం వల్లే కొంచెం డల్గా ఉన్న ఈ సీజన్లో కొంచెం అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చాక కొంచెం హడావుడి వచ్చింది కానీ బిఫోర్ వైల్డ్ కార్డ్స్ కేమ్ తను బాగా కామెడీ చేయడం కొంచెం సీజన్ నిలబెట్టాడు అనిపించింది. తన ఎంటర్టైన్మెంట్ బాగుండింది నాకు. మోర్ దెన్ కామెడీ హిజ్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ, తన అందరితో ఉండే విధానం కలుపుకోలుగా. అండ్ యా ఐ థింక్ హీస్ డిజర్వింగ్. కష్టపడి ఆడుతాడు టాస్క్లు. మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ అ తెలుగు గై. సో అందుకని తెలుగు వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు. మై సపోర్ట్ ఈస్ ఆల్వేస్ విత్ తెలుగు పీపుల్. ఓకే. అయితే మాక్సిమం ఇప్పుడు అంటే సీజన్ అందరూ ఆరాధిస్తున్నారు. అంటే మన అని లేదు, వేరే అని లేదు కదా. సారీ, మన అని లేదు అంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా వస్తున్నారు కదా. వాళ్ళు కూడా తెలుగు బాగా మాట్లాడుతున్నారు. మన అని ఓన్ చేసుకుంటున్నారు మన తెలుగు వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏమంటారు? అంటే మేము ఇంత దూరం వచ్చి కష్టపడి ఆడుతున్నాం కదా, తెలుగు వాళ్ళు గెలవాలి అది దట్స్ మై చాయిస్. నో, నేను ఎవరు సపోర్ట్ చేయాలనుకున్నా నా చాయిస్. ఓకే. రైట్. ఇఫ్ నువ్వు తెలుగు బాగా మాట్లాడితే వెల్ అండ్ గుడ్. బట్ అగైన్ తెలుగు మాట్లాడడమే కాదుగా, నీ బిహేవియర్ టాస్క్స్ కూడా మంచిగా ఉండాలి కదా. అవును. అండ్ ఐ ఫీల్ సమ్హౌ మన వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ వస్తాయి అనిపిస్తుంది కంపేర్ టు అదర్ స్టేట్స్. సో ఆ విషయంలో నేను కొంచెం ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్. ఓకే. అందుకని నేను మన వాళ్ళని సపోర్ట్ చేస్తాను. ఏదో వాళ్ళకి ఎగెన్స్ట్ అని కాదు, ఓకే. మన వాళ్ళు ఎవరుంటే వాళ్ళని నేను మా వాళ్ళని నేను సపోర్ట్ చేసుకోవడం అది కూడా తప్పంటే ఎట్లా అండి మీరు? ఓకే. నైస్. నా భాషలో నేను సపోర్ట్ చేసుకుంటే తప్పంటారండి మీరు? తప్పనట్లేదు. అంటే వాళ్ళ పరిస్థితి కూడా ఏంటి అని అడుగుతున్నా. వాళ్ళ భాష వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ 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 మరి అక్కడికి కూడా మన వాళ్ళు తక్కువ వెళ్తున్నారు కదా కంపారిటివ్లీ. యా. ఇప్పుడు మన తమిళ్ బిగ్ బాస్ లో ఎంతమంది వెళ్ళారు తెలుగు వాళ్ళు? నాకు తెలిసి ఒకళ్ళు ఇద్దరు. అంతే. కన్నడ బిగ్ బాస్ లో ఎంతమంది వెళ్ళారు? సేమ్. 1 2. వాళ్ళు ఎంతమంది వచ్చారు మన బిగ్ బాస్ కి? మీరు చూసుకోండి రేషియో. అట్లా నాట్ సేయింగ్ వాళ్ళు రాకూడదు అని అనట్లా. నేను ఎవరు సపోర్ట్ చేస్తున్నా అని చెప్తున్నా. ఓకే. ఓకే. ఐ సపోర్ట్ మై లాంగ్వేజ్ పీపుల్. మై ఓట్ గోస్ ఫర్ దెమ్. ఎవరు విన్ అవ్వచ్చు బిగ్ బాస్ లో ఈ సీజన్ లో? తనుజ అంటున్నారు కొంతమంది. బట్ యా ఎక్కువ శాతం ఐఎమ్ హియరింగ్ తనుజాస్ నేమ్. బట్ ఐ విష్ అండ్ ఐ హోప్ ఇమాన్యుయల్ విన్స్. బికాస్ ఇప్పుడు దాకా కమిడియన్స్ గెలవలేదు. అండ్ ఈస్ వెరీ సింపుల్ డౌన్ టు ఎర్త్ గై. చాలా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అండ్ యా ఐ హోప్ హీ విన్స్ ద షో. అంటే
నా ఒపీనియన్, నా అభిప్రాయం. నేను కోరుకుంటున్నా. ఓకే. అతనే గెలవాలి, అతను గెలుస్తాడని చెప్పట్లా. ఐ హోప్ హీ విన్స్ ద షో. ఓకే. మరి కళ్యాణ్ అంటే ఆయన కూడా మన తెలుగు He's వాళ్ళే also కదా, good. అతను కూడా Yeah. కింద నుంచి పైకి వచ్చిన Yeah, వ్యక్తే. definitely. Kalyan is playing good. In fact, I relate to Kalyan lot of things. ఓకే. పవన్ కూడా బాగానే ఆడుతున్నాడు, డెమన్ పవన్ కూడా. Yeah. వీళ్ళు ముగ్గురు, రితు కూడా బాగా ఆడుతుంది. పాపం రితులో చాలా స్పోర్టివ్ యాంగిల్ ఉంటుంది. షీ టేక్స్ ఎవ్రీథింగ్ స్పోర్టివ్లీ. Yes. తన మీద పంచులు వేసినా స్పోర్టివ్గా తీసుకుంటుంది, నవ్వుతుంది, అవును. ఎప్పుడు తన నవ్వుతుంటుంది నవ్వుకి గలగల. ఇప్పుడు తెలుగు రాష్ట్రం మొత్తం ఫ్యాన్స్ అయిపోయారు. ఎప్పుడు మొహం మార్చుకుని కూర్చోదు. యూనో షీ ఎమోషనల్ ఫీల్ అయినప్పుడు ఎమోషనల్ ఉంటుంది. ఐ మీన్ ఆబ్వియస్లీ నేను కార్నర్ చేస్తే నువ్వు ఎమోషనల్ ఫీల్ అవుతావు. బట్ అందులోంచి వెంటనే స్నాప్ అవుట్ అయ్యి మళ్ళీ నార్మల్ అవుతుంది, నవ్వుతుంది, నవ్విపిస్తుంది, Yeah. జోకులు వేయించుకుంటుంది, వేస్తుంది. షీ స్పోర్టివ్ లైక్ దట్. సో ఐ థింక్ వీళ్ళు 5 వెళ్తారేమో టాప్ 5 అనుకుంటున్నా. లైక్ అంటే వాళ్ళ పేర్లు కొంచెం చెప్తే మేము కూడా తమ్లైన్స్ రెడీ చేసేసుకుంటాం. నేనేదో ఎట్లా ఉందంటే నేనేదో బిగ్ బాస్ రివ్యూ ఇస్తున్నట్టుంది, నా లేదు ఇంటర్వ్యూ లేదు, ఇస్తున్నట్టు. నార్మల్ గా మేము అడుగుతున్నాం, మాకు కూడా కొంచెం పనికి వచ్చింది కదా. ఐ మీన్ ఐ థింక్ చెప్పా కదా, కళ్యాణ్, పవన్, Okay. రితు, తనుజ, ఇమాన్యుల్, వీళ్ళు 5 టాప్ 5 ఉంటారు అనుకుంటున్నా. గుర్తు పెట్టుకోండి, ఈ 5 మాత్రమే విన్ టాప్ 5 లో లేదు, ఉంటారు. విమానియలే మాత్రం విన్ అనట్లే. అవుతారని చెప్పేస్తున్నారని అయితే మేము రాసుకుంటాం. అయితే బాగుండు అంటున్నాను. బాగుండు అనుకుంటున్నారంటే ఓకే. ఎవరు విన్ అవుతారు మన చేతిలో ఉండదు. అలాగే ఇంకోటి అయితే అంత బాగా ఛానల్ చేతిలోనే ఉంటుంది. ఇంకోటి ఆడియన్స్, సారీ, ఛానల్ అండ్ ఆడియన్స్. ఓకే.